హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రేషన్ బియ్యంతో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. పచ్చిమిర్చి, కరివేపాకు, బీన్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అండ్ క్యారెట్, క్యాప్సికమ్, బఠానీలు, పచ్చి బఠానీ, కొత్తిమీర కొంచెం. ఓకే, మరి లేట్ ఎందుకు, చూసేద్దామా ఎలా చేసేసుకోవాలో. గ్యాస్ వెలిగించుకోండి, కడాయి పెట్టుకోండి, లేకపోతే మూకుడి, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని పెట్టుకోండి. ఎందుకు నేను ఇది పెట్టానంటే ఐ ఫ్లేమ్లో పెట్టాలి, మామూలుది అయితే మాడిపోతుంది అని చెప్పి నేను నాన్ స్టిక్ది అయితే పెట్టాను. ఇప్పుడైతే ఒక 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం హీట్ ఎక్కనియండి ఆయిల్ని. ఎప్పుడైతే కొంచెం వేడి అయ్యిందో వెంటనే మనం కోసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. పచ్చిమిర్చి, క్యాప్సికమ్, అలాగే బఠానీలు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. క్యారెట్ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, పెద్దగా కట్ చేయొద్దు. అండ్ బీన్స్ కూడా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను, లేకపోయినా పర్వాలేదు, టేస్ట్ అయితే బాగానే వస్తుంది. ఇవన్నీ ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేటట్టు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు బాగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. అలా కలుపుతూ ఉండాలి. ఐ ఫ్లేమ్లో పెట్టాం కదా, కలపకపోతే ఏమవుతుందంటే మాడిపోతే ఒక పక్క మాడిపోయి ఒక పక్క అలా పచ్చిగా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఐ ఫ్లేమ్లో అయితే ఉంచాలి మంటని. ఎప్పుడైతే ఇలా కలుపుతూ ఉన్నామో క్యారెట్, బఠానీ ఇవన్నీ పచ్చివాసన పోయి బాగా నూనెలో మగ్గి మెత్తగా టేస్టీగా తయారవుతుంది. ఇలా ఉంచేసుకుని ఒకసారి మూత పెట్టుకోండి, ఒక 2 మినిట్స్. ఒకసారి తీసి చూడండి. దీంట్లో కాస్తంత ఉప్పు వేయండి. ఉప్పు వేసి బాగా కలపండి, అంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేయండి. కొంచెం అంటే 1 స్పూన్ సరిపోతుందండి, 1 స్పూన్ కారం. అలాగే 1 స్పూన్ మసాలా పౌడర్ మనం బయట కొనుక్కోవచ్చు, లేదంటే గరం మసాలా వేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో దంచి పెట్టుకున్నది ఏదైనా పర్వాలేదండి. మసాలా పౌడర్ వేసి కాస్తంత తిప్పండి. అలాగే 1 స్పూన్ మిరియాల పౌడర్ కలపండి. ఇప్పుడు మిరియాల పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం అన్ని వెజిటేబుల్స్ పట్టేటట్టు. అలాగే కాస్తంత సోయా సాస్ అండి, ఇది బయట దొరుకుతుంది మనకి మార్కెట్లో, ఎక్కడైనా ఏ షాప్లో అయినా దొరుకుతుంది. సోయా సాస్ వేసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రేషన్ బియ్యం అండి, ఇవి రేషన్ బియ్యంతో వండిన అన్నాన్ని దీంట్లో వేసుకుని బాగా కలపండి. కలుపుతూ ఉన్నప్పుడే కాస్తంత కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా మనం తీసి పెట్టుకున్నాం కదండి, ఆ రెండింటిని దీంట్లో యాడ్ చేయండి. కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలపండి. మొత్తం పైనుంచి కిందకి అన్నానికి కరివేపాకు, కొత్తిమీర మొత్తం అన్నీ కలిసేటట్టు, 3 కలిసేటట్లు కలుపుకోండి. మొత్తం ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో కాస్తంత వెనిగర్ అండి, ఇది వెనిగర్ వేసుకోండి. 1-2 స్పూన్లు, చిన్న స్పూన్ అండి, చిన్న స్పూన్తో వేసుకోండి. వేసుకుని అది కూడా మొత్తం రైస్కి పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, సరేనా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.